ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యేసయ్య కేవలము ఒక జాతికి, ఒక దేశానికి దేవుడు కాదు గాని సృష్టి మొత్తానికి ఆయనే ప్రభువు. ఆయన రక్షణ సరిహద్దులను దాటి ప్రపంచమంతా విస్తరించబడుతుంది. కాబట్టి నేడు నీవు ఆయన ప్రభుత్వంలో నడిచి ఆయన పరిపాలన అంగీకరించినప్పుడు ఆయన నీకు ప్రభువుగా ఉండి నీకు విమోచన, శాంతి, నిత్య జీవము, సమాధానం అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు మనకు ప్రభువుగా ఉంటే కనుక మొదటిగా ఆయన మన భారాన్ని భరించి మనకు రక్షణ కలుగజేస్తాడంట. రెండవదిగా మనలో ఉన్న కల్మషాన్ని కడిగివేసి పరిశుద్ధతను కలుగజేస్తాడంట. మూడవదిగా పరిశుద్ధులైన వారిని పరలోకము చేర్చి నిత్య జీవం కలుగజేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇది నాన్న ఆయన్ని ప్రభువుగా నీవు నేను అంగీకరించేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా నీవు ఏ ఒక్క జాతికి, ఏ ఒక్క దేశానికి, ఏ ఒక్క మతానికి దేవుడవు కాదు కానీ అందరికీ నీవు ప్రభువుగా ఉన్నావని నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నావు తండ్రి. అవును ప్రభా, సర్వ మానవాళికి నీవే దేవుడవు, నీవే ప్రభువు గనుక అయా నిన్ను అందరూ అంగీకరించి నీ మార్గంలో నడిచే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.